ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం కలుగుగాక. మనకి ప్రతి మాసము ముఖ్యంగా వృషభ రాశి వారికి అందులో ఉన్నటువంటి నక్షత్ర సముదాయం కృత్తిక, రోహిణి, మృగశిర ఈ నక్షత్రాల జాతకులు వృషభ రాశి వారు. వీరికి ఈ యొక్క మే 15వ తేదీ నుండి జూన్ 15 వరకు కూడా సూర్య సంక్రమణం, వృషభ రాశిలోకి జన్మరాశిలోకి సూర్య భగవానుడు యొక్క సంక్రమణం కలుగజేసేటటువంటి విశేష ఫలితాలు, అట్లాగే గ్రహాలు కూడా ఈ నెలలో మిగతా గ్రహాలు కూడా చాలా మారుతున్నాయి కాబట్టి వాటిల్లో మరి వృషభ రాశి వారికి మే 11వ తేదీ నుండి జూన్ నెల మొత్తము కూడా కుజగ్రహ భగవానుడు వారికి 12వ స్థానమైనటువంటి మేషరాశిలో అడుగు పెడుతున్నాడు, సంచరిస్తున్నాడు. మరి జన్మరాశిలో రవి మహానుభావుడు 15 నుంచి జూన్ 15 వరకు అక్కడే సంచరిస్తూ ఉంటాడు. బుధగ్రహము అదే రాశిలో దాదాపుగా 15 నుంచి 29 మే 29, 30 వరకు కూడా సేమ్ జన్మరాశిలోనే ఈ రవి బుధులు కలిసి ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. దీని ద్వారా ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల యందు నర్వస్ సిస్టంలో కానీ లేకపోతే కుటుంబ పరంగా కానీ, అంటే కుటుంబంలో ఏదైనా ఒక వాహనపరమైనటువంటి విషయాలు లేదా గృహ సంబంధిత విషయాల్లో కానివ్వండి, అది అంటే అన్నిటికీ కూడా కంపల్సరీ డబ్బు అనేటటువంటిది లింక్ అయి ఉంటుంది. వాటిల్లో వీరి యొక్క మాట తీరులో చాలా చాలా తేడా వస్తుంది. ముఖ్యంగా తండ్రితో మాట్లాడేటటువంటి, సంతానంతో మాట్లాడేటటువంటి సమయంలో వీరు కాస్త చాలా చాలా ఆత్మస్థైర్యంతో పాటుగా సమయానుకూలతని, సమయస్ఫూర్తిని కూడా ఉపయోగించి మాట్లాడాలి. లేకపోతే బంధువులతో గొడవలు వచ్చినా పర్వాలేదు, కొత్తగా పరిచయమైన వాళ్ళతో మనం దూరం అయిపోయినా పర్వాలేదు, కానీ కుటుంబంలో అత్యంత ముఖ్య పాత్రదారుడు తండ్రిని గౌరవించటం. వృషభ రాశి వారు తండ్రిని గౌరవించటం ఎప్పుడైతే రవి జన్మరాశిలో ఉన్నాడో కంపల్సరీ వీరికి కాస్త అసౌకర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశి అనేటటువంటిది సూర్యుడికి శుక్రుడికి పడదు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి వైవిధ్యకరమైనటువంటి ఆలోచనల ద్వారా మీకున్నటువంటి సౌఖ్యము సరిగ్గా లేదనో, లేకపోతే మీకు వాహనపరమైనటువంటి అనుకూలతలు సరిగ్గా కలగట్లేదని తండ్రితో, లేకపోతే ఆర్థికపరమైన విషయాలలో వృషభ రాశి వారు, అట్లాగే కొంతమందికి ప్రేమకి సంబంధించిన విషయాలలో తండ్రితో పోట్లాడటము, తండ్రితో వాగ్వాదం చేయటం ద్వారా మీ యొక్క ఆరోగ్య విషయంలో ఎన్నో తేడాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. అట్లాగే కొంతమందికి వృషభ రాశి వారికి హార్ట్ రిలేటెడ్కి సంబంధించినటువంటి శిరో సంబంధిత, నేత్ర సంబంధిత, ఉదర సంబంధిత అంటే పొట్టకి సంబంధించినటువంటి విషయాలలో, నరాలకు సంబంధించినటువంటి ఎన్నో రకాల విషయాలలో, నడుం నొప్పి కావచ్చు, నరాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, థైరాయిడ్ గ్రంథికి సంబంధించినటువంటి, లేదా హీట్ రిలేటెడ్కి సంబంధించి, వాత పిత్త శ్లేష్మ రిలేటెడ్కి సంబంధించిన ఏ విషయాల్లోనైనా సరే వీరికి కాస్త రుగ్మతలు ప్రబలటానికి అవకాశం ఉంటుంది వృషభ రాశి వారు. కాబట్టి రవి బుధులకి సంబంధించినటువంటి గోధుమలు అట్లాగే పెసర్లు కాస్త ఈ నెల రోజులు తినటం మానేయటం చాలా మంచిది. దీని ద్వారా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే వృషభ రాశి వారికి 12వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహము, ఈయన ఎలా ఉంటుందంటే వెనకాల పెద్ద గొయ్యి ఉంది, మీరు ఆల్రెడీ గొయ్యి వేరు, పైన నుంచున్నా కూడా హీట్ అగ్నిలో నుంచున్నారు. ఎలా ఉంటుందండి? అర్థం కాని పరిస్థితి. కాబట్టి అప్పుల బాధ విపరీతం అయ్యేటువంటి పరిస్థితి. మొన్నటిదాకా బాగుంది కదా అనుకుంటే ఇప్పుడు అప్పుల బాధ విపరీతంగా అవుతుంది. వ్యాపారంలో ఎక్కడో మీకు కానివ్వండి, అంటే వ్యాపారంలో నలుగురో ఒక 10 మందో కలిసి కూడగట్టుగా ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఈ పెట్టుబడులకి సంబంధించినటువంటి వ్యవహారంలో మాట తీరులో చాలా చాలా తేడాలు వస్తాయి. అవి పంచుకునేటటువంటి విషయాలలో, లాభాలని పంచుకునేటటువంటి విషయాలలో మీ మధ్య
విపరీతమైనటువంటి గొడవలు, కొట్లాటలు, వాగ్వాదాలు కలిగి కోర్టు కేసులు, లాయర్లతో దాకా వెళ్ళేటటువంటి పరిస్థితి. వ్యాపారంలో ఇక్కడ లాభాలు తక్కువ వచ్చినా పర్వాలేదు, అప్పులు వాళ్ళు బాధ పెట్టినా పర్వాలేదు, కానీ మనకి రాకపోగా ఎదురుకుండా ఉన్నటువంటి న్యాయస్థానాలకి, లాయర్లకి, పోలీసులకి, పోలీస్ స్టేషన్లకి అనవసరంగా డబ్బులు ఖర్చు పెడితే ఏం లాభం? అంటే ఆవేశంతో కూడినటువంటి మాట తీరు. ఎందుకంటే 12లో ఉన్నటువంటి కుజుడు చూసేటటువంటి దృష్టిని బట్టి కూడా ఈ వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే వాహనపరమైనటువంటి ప్రయాణాల యందు వాహనపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అగ్నితత్వపు గ్రహమైనటువంటి కుజుడు అగ్నితత్వపు రాశిలో ఉండి జలతత్వమైనటువంటి మరి కర్కాటక రాశిని చూస్తున్నాడు. తల్లి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి, తల్లితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ యొక్క కుజగ్రహం యొక్క దృష్టి సప్తమం మీద పడేసరికి కొంతమందికి వృషభ రాశి వారికి వివాహానికి సంబంధించినటువంటి ఆలోచనలు బిడిసికొట్టే అవకాశం ఉంటుంది. వివాహం అయిపోతుంది, తాంబూలాలైనవి, ఇంకొక రోజులో వివాహం అనుకున్నప్పుడు లేనిపోని సమస్యలు, బంధువుల వలన గొడవలు, కొట్లాటలు, వీరికి జరిగేటటువంటి కొన్ని ప్రమాదాలు కూడా వివాహ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు కలుగజేసే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు ఒకవేళ పెళ్ళిళ్ళైనటువంటి వాళ్ళకి భార్యాభర్తల మధ్య సరైనటువంటి కంఫర్ట్నెస్ లేక ఏదో ప్రయాణానికి వెళ్దాము, ఒక శుభకార్యం ఉంది అనుకుంటారు, భార్యాభర్తల్లో ఎవరిదో ఒకరిది రాసేయింది అనుకోండి, కోపం అమితమైపోతుంది, ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది, కంఫర్ట్నెస్ ఉండదు. అది వీళ్ళేమో ఉన్నంతలో బండి మీద వెళ్దామంటే అవసరమైతే క్యాబ్ బుక్ చేసి కారులో వెళ్దాము, డబ్బులు పోతే పోయిందని. అంటే ఇద్దరిలో ఎవరికొకరు ఉంటుందండి. ఈ యొక్క లక్షణాలు ఈ నెలలో ఎక్కువగా వారిని కంఫర్ట్ అంటే వారికి సంబంధించినటువంటి సౌఖ్యకరమైనటువంటి ప్రయాణాల యందు, పార్టీలు, ఫంక్షన్ల యందు వారిద్దరి మధ్య ఒక్కసారి అగ్ని రెచ్చగొట్టేటటువంటి పరిస్థితి ఈ కుజగ్రహం ఇస్తోంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు జాగ్రత్త వహించాలి వృషభరాశి వారు. మరి ధనస్థానంలో ఉన్నటువంటి గురువు ఇప్పటి వరకు చాలా అనుకూలమైనటువంటి మాట తీరు, బంధువులతో మాటలు ముచ్చట్లు, ఆర్థికంగా ధనలాభాదులు, వీరి మాట చెల్లుబడి అన్నీ సాగింది. రేపు జూన్ 2వ తేదీ నుండి గురుడు 3వ స్థానంలోకి వచ్చినప్పుడు ప్రయాణాలకి సంబంధించిన అకస్మాత్తుగా ప్రయాణాలు, దాని వలన విపరీతమైనటువంటి ధనము ఖర్చు అవ్వడం, లేకపోతే ఎవరో ఒకరి స్నేహితుల ద్వారా వారి ఇళ్లలో ఏదో ఒక శుభకార్యాలు జరగటం, అంటే వాళ్ళ యొక్క హౌస్ సెరమనీ అనుకోండి, దాని పరంగా ప్రయాణాలు, ఇవన్నీ కూడా సడన్గా మీకు ఫోన్ రావటం, మీరు ఇన్కన్వీనియంట్గా ఉన్నా సరే అవసరమైతే తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసినా సరే వెళ్ళిపోవాలి, ప్రయాణాన్ని చేయాలి, వాళ్ళ యొక్క సెరమనీలో పాల్గొనాలి. ఇలాంటివన్నీ కూడా ఎన్నో వస్తాయి. కుటుంబ సభ్యులతో కానీ, తల్లితరపు బంధువులతో కానీ, లేకపోతే అన్నదమ్ములకి సంబంధించి అన్నల యొక్క బంధువులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు యొక్క దృష్టి శని భగవానుడి మీద, లాభంలో ఉన్నటువంటి శని భగవానుడి మీద కూడా ఉండేసరికి వీరికి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కొన్ని పనుల యందు చక్కటి స్థితి కలిగి ఆ పనులు నెరవేర్చుకోవడానికి వీరు చాలా కష్టపడే అవకాశం ఉంటుంది. అవసరమైతే డబ్బునైనా సరే 10 రూపాయలు ఖర్చు పెట్టి అనుకున్న పనిని సాధించాలి. ముఖ్యంగా అది ఉద్యోగ సంబంధిత ప్రమోషన్ విషయంలో కానీ, కొంతమంది ఉద్యోగ విషయాల్లో కానీ ఈ పనిని సాధించుకోవడానికి ఏ దారులు ఉన్నాయో అన్ని దారులు చక్కగా ప్రయాణాలు చేస్తారు. అనుకున్నది సాధించడానికి ఈ యొక్క గురువు 3వ స్థానంలో వాళ్ళకు ఉన్నటువంటి సంభాషణ చాతుర్యంతో పనులన్నీ అవజేసుకుంటారు. చాలా చక్కటి అనుకూలమైనది. కాబట్టి ఇక్కడ కుజగ్రహం అనేటటువంటిది కూడా దృష్టి వృషభ రాశి వారికి ఈ గురుడి మీద పడేసరికి మొత్తం కుజగ్రహం మీద నడుస్తుంది, రవి బుధుల మీద కూడా నడుస్తుంది. ముఖ్యంగా రవి కుజులు వీళ్ళిద్దరూ వృషభ రాశి వారికి అగ్నిని ప్రేరేపించేటటువంటి మాట తీరుని, సమస్యలని సృష్టిస్తూ ఉంటారు. జాగ్రత్త పడండి. అట్లాగే శుక్ర భగవానుడు ఈ యొక్క వృషభ రాశి వారికి శుక్రుడు దాదాపుగా జూన్ 8వ తేదీ వరకు ద్వితీయ స్థానంలో ఉండి రంగరంగ వైభవముగా విపరీతమైనటువంటి ధనము ఆర్జించటము, ఉద్యోగపరంగా వీరు చేసినటువంటి కృషికి, వీరు తీసుకునే నిర్ణయాలకి మెచ్చుకొని 10 రూపాయలు ఉద్యోగం ద్వారా ధనము లాభం రావటము, అట్లాగే ఏదైనా సరే భార్యాభర్తల మధ్య
అనుకోని గొడవలున్నా ఎడబాట్లున్నా వారు చక్కగా మాట్లాడుకొని ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకొని ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఈ యొక్క వృషభ రాశి వారికి కలగడానికి అవకాశం ఉంది. విపరీతమైనటువంటి ధన సంపాదన అయితే కనుక వీరికి లభిస్తోంది. అప్పులు కూడా తీర్చడానికి సంసిద్ధం అవుతారు. జూన్ 8 తర్వాత గురుడు శుక్రుడు కలిసి 3వ స్థానంలో ఉండటం ద్వారా ఏదో ఒక ఆస్తిని కొనటానికి వీరు చేసేటటువంటి ప్రయత్నంలో గవర్నమెంట్ ద్వారా లేకపోతే గవర్నమెంట్ బ్యాంకులు కానీ ముఖ్యంగా గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా అప్పు తీసుకునే సందర్భంలో వీరి మధ్య సరైనటువంటి సయోధ్య సంభాషణ కుదరక మీరు అనుకున్నటువంటి కోరికలు కొన్ని ఫెయిల్ అయ్యే అవకాశం కూడా కలుగుతోంది. ప్రయాణాల యందు ఇష్టము పెరుగుతుంది. ఎక్కువగా దగ్గర ప్రయాణాలని వీరు చేయడానికి అవకాశం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించుకోవాలి ఈ యొక్క వృషభ రాశి వారు. లాభంలో ఉన్నటువంటి శని బుధుడి యొక్క నక్షత్రంలో మే 17 తర్వాత మారిన తర్వాత వీరికి ఆకస్మికంగా వీరు ఏదైనా ధనాన్ని గనక ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టి ఉన్నట్లయితే అది కమర్షియల్ పర్పస్గా కానీ లేకపోతే సంతానపరంగా ఏదైనా ధనాన్ని దాచుకున్నా కొంతమంది ఈ యొక్క ఆటల పరంగా లేదా కొంతమందికి జూదము అంటారు, అది తప్పుగా, సరే వాటి పరంగా ఏదైనా డబ్బులు పెట్టినా ధనపరమైనటువంటి లాభాదులు కలగటానికి వృషభ రాశి వారికి అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి సంతానపరమైనటువంటి అనుకూలతలు కూడా కలుగుతున్నాయి. సంతానం కలగటానికి చాలా ఎక్కువ అవకాశాలు కలుగుతున్నాయి వృషభ రాశి వారికి. వృషభ రాశి వారు ఏది మాట్లాడినా చక్కటి ధనము, వీరికున్న తెలివితేటలు కానీ, వీరికున్నటువంటి సమయస్ఫూర్తి, సంభాషణ చాతుర్యము, వీరికున్నటువంటి ఆలోచన ప్రజ్ఞ, ఇవన్నీ కూడా చక్కటి ధనాన్ని లభించేటటువంటి అవకాశము ఎక్కువగా కలుగజేస్తుంది. దశమంలో ఉన్నటువంటి రాహువు ఉద్యోగ వ్యవస్థల్లో చక్కటి అనుకూలతల్ని కలుగజేస్తున్నారు. కొన్ని మార్పుల ద్వారా అక్కడి నుంచి ఇక్కడికి తిరగడం, ఇక్కడి నుంచి అక్కడికి తిరగడం ద్వారా వీరికి ఉన్నటువంటి స్టామినాను కూడా తెలియజేస్తున్నాడు. వృషభ రాశి వారికి ముఖ్యంగా కేతుగ్రహము, ఈ యొక్క కేతువు 4వ స్థానంలో ఉండి విద్యార్థులకి విద్యా ఆటంకాలు, విద్య ఎందు కాస్త ఆసక్తి తగ్గటం ఇలాంటివి సూచిస్తున్నాయి. గృహ కట్టడాలు కానివ్వండి, లేకపోతే గృహాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, పొలిటీషియన్స్కి కానివ్వండి, క్రీడాకారులకు కానివ్వండి, ఇట్లా ఏదైతే కొంతమంది పర్సనల్ వృత్తులు ఉంటాయో, రాజరికమైనటువంటి వృత్తులు ఉంటాయో వారికి కొంత ఈ కేతు వలన ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి గణపతి ఆరాధన చేసుకోవటము, సుబ్రహ్మణ్య ఆరాధన వలన కుజుడికి సంబంధించి ఎవరైతే అప్పుల బాధలు, విపరీతమైనటువంటి గృహపరమైనటువంటి, స్థలపరమైనటువంటి, అన్నదమ్ములకు సంబంధించినటువంటి, అట్లాగే పిత్రార్జితానికి మాత్రార్జితానికి సంబంధించినటువంటి విషయాలలో ఎవరైతే కనుక స్థలపరమైనటువంటి భూముల పరంగా ఎవరైతే బాధలు పడుతున్నారో, విపరీతమైనటువంటి అప్పుల వలన బాధలు పడుతున్నారో, భార్యాభర్తల మధ్య అసలు సంయమనమైనటువంటి మాట తీరు లేక విడిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ తప్పకుండా రవికి, కుజుడికి, కేతువుకి, ఈ 3 గ్రహాలకి తప్పకుండా జపము, దానములు చేసుకోండి. కాబట్టి సరే, గురువుగారు కొంతమంది అనుకుంటారు, గురువుగారు మీరు చెప్పిన వాటిల్లో మంచి చెడు కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు. ఒకటండి, వృషభ రాశి అనగానే దాంట్లో ఉన్న నక్షత్రాల వాళ్ళందరికీ నేను చెప్పినవన్నీ లేకపోతే గురువులు చెప్పినవన్నీ జరిగితే ఇంకా జన్మజాతకం ఎందుకు? మన పుట్టుక విశేషమే ఉంటుంది. మనం పుట్టినప్పుడు ఒక డేటు, ఒక టైము, ఒక ప్లేసు నిర్ణయించబడి ఉంటుంది. దాని ద్వారా గ్రహాలు ఎక్కడెక్కడ ఇమిడి ఉన్నాయో, అవి ఏ నక్షత్రాల్లో ఉన్నాయో అవి చక్కగా ఒక దశలో అంతర్దశల ద్వారా పేర్చి ఉంటాయి. ఇప్పుడు ప్రజెంటు ఈ నెల రోజుల్లో మీకు ఏ దశ నడుస్తోంది, అంతర్దశ నడుస్తోంది, విదశ నడుస్తోంది, సూక్ష్మదశ నడుస్తోంది, ప్రాణదశ నడుస్తోంది, ఇవి గోచారంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి వీటికి ఉన్నటువంటి లింక్ ఏంటి? కొంతమంది అనుకుంటారు, గురువుగారు నేను అనుకున్న పనులు ఏం జరగట్లేదండి, అప్పు తీరుద్దాం అనుకుంటే ఆ అప్పుకి మరింత ఎక్కువైపోయిందండి. కొంతమంది అనుకుంటారు మాకు అప్పులు తీరిపోయినాయండి అంటారు. కొంతమంది వివాహం అయిందండి, భార్యాభర్తలు కొట్టుకొని చస్తున్నారండి, అర్థం చేసుకోక అంటారు. కొంతమంది కొట్టుకున్న వాళ్ళు కలిశారండి అంటారు. అంటే మరి ఇవన్నీ గోచారంలో ఒకటి చెబితే ఒకటి ఎందుకు జరుగుతాయి, కొంతమందికి ఇంకోటి చెబితే ఇంకోటి ఎందుకు జరుగుతుంది? జాతకము. విడిపోయే వాళ్ళకి జాతకంలో ఎక్కడో నెగిటివ్గా ఆపరేటటువంటి గ్రహాల యొక్క దశలు కనుక జరుగుతున్నట్లయితే అవి ఇక్కడ ప్రతిబింబించి చక్కగా వాళ్ళని అవి అనుభవించేటట్టు చేస్తాయి. కాబట్టి లాభాలు, నష్టాలు, కష్టాలు, సుఖాలు ఇవన్నీ కూడా జన్మజాతకము, గోచారం అంటే ఇప్పుడు జరుగుతున్నది. ఈ 2 మిక్సింగ్ చేసి ఎవరినైతే మీరు సరైన గురువుని సంప్రదిస్తారో, ఏమండి వివాహం ఎప్పుడవుతుంది, ఇప్పుడు మా అమ్మాయికి దశలో అంతర్దశలు, అబ్బాయికి బాగున్నాయా లేదా,
వివాహం దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతోంది. అప్పుల బాధలు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి? ఈ అప్పులు ఎప్పుడు తీరే అవకాశం ఉంటుంది? ఉద్యోగాలు రావట్లేదు, ఉద్యోగం వచ్చినా సరైనటువంటి కెరీర్ సరిగ్గా లేదు, వ్యాపారం చేస్తారా, ఉద్యోగం చేస్తారా? ఇలాంటివి మన నిత్య జీవితంలో ప్రతి మనిషికి కావాల్సినటువంటి ఈవెంట్ వైజ్ ఇవన్నీ కూడా జన్మజాతకం తెలియజేస్తున్నప్పుడు గోచారాన్ని పట్టుకొని మాకు పెళ్ళైపోతుందా, మా అమ్మాయికి పెళ్ళైపోతుందా, ఉద్యోగం వస్తుందా, చదువెందుకు ఆగిపోయింది, మాకెందుకు అనారోగ్యం వచ్చింది, మాకెందుకు అప్పులు తీరట్లేదు అంటే ఎంతవరకని? ఇప్పుడున్న గ్రహం మేము చెబుతామండి, 15 రోజులకి ఇంకో గ్రహం ఆ గ్రహం వేరే రాశి మారుతుంది, అప్పుడేం చేస్తుంది? అదే మనకి దశలు అయితే కనుక లాంగివిటీ ఉంటాయి. కొన్ని దశలు సంవత్సరాలు ఉంటాయి, కొన్ని అంతర్దశలు నెలలు ఉంటాయి, సంవత్సరాలు ఉంటాయి. అవి చూసి మీరు తెలుసుకున్నప్పుడు మాత్రమే సరైన పరిహారాలు ఆచరించండి, జ్యోతిష్యాన్ని నమ్మండి, మన యొక్క ధర్మాల్ని పాటించండి. సనాతన ధర్మంలో మనం ఇమిడిపోవాలి. వేరే లేనిపోని దురవస్థల పైన లేకపోతే ధర్మాల వైపు, ధర్మం కానటువంటి కొన్ని వీటి దగ్గరికి వెళ్ళి మన వ్యవస్థలో ఎన్నో అవస్థలు కొని తెచ్చుకుంటున్నారు మన యొక్క హైందవ సోదరులు కానీ సోదరిమణులు కానీ. కాబట్టి ఆలోచించండి, మన ధర్మాన్ని రక్షించండి, వృక్షాలని రక్షించండి, అవతల వ్యక్తుల్ని గౌరవించడానికి ప్రయత్నం చేయండి, కుటుంబంలో అందరూ సఖ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. గోచారంలో గ్రహాలు, జాతకంలో గ్రహాలు వాడి పని చేసుకుంటే మీరు మంచిగా ఉన్నా మిమ్మల్ని అవసరమైతే చెడు చేసేస్తాయి, చెడుగా ఉంటే మంచిగా కూడా చేస్తాయి. కాబట్టి ఒకళ్ళవే ఒకలా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా సరైన గురువు ద్వారా మీకు కావలసిన విషయాన్ని తెలుసుకొని ఈ సమయంలో చేయొచ్చు అనుకుంటేనే ఆ సమయంలో ఆ పనిని చక్కగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏదో మేము అనుకున్నవన్నీ అయిపోతాయి కదా అనుకోని మీరు ముందుకు పరిగెడితే ధన్మని ఎక్కడో అక్కడ పడిపోయే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. విష్ణు సహస్రనామము, ఆదిత్య హృదయము, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకున్నట్లయితే, గణపతి ఆరాధన, ఒకరికి విద్యాపరంగా, ఒకరికి అప్పుల పరంగా, ఒకరికి ఆరోగ్యపరంగా, ఒకరికి ధనపరంగా ఇబ్బందులు రాకుండా మూమెంట్స్ చక్కగా వృషభ రాశి వారిని కాపాడడానికి వారి యొక్క స్వయం కృషిని వారు చేసుకోండి. ఏదైనా ఒక గురువుని సంప్రదించినప్పుడు ఆ గురువు గారు చెప్పినటువంటి మీ జాతకరీత్యా దోషాలను చక్కగా పరిహారం ఆచరించి ఆ యొక్క కర్మ ప్రారంధాన్ని నివృత్తి చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.